నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు 16న వైఎస్ఆర్ మత్స్యకార భరోసా నగదు పంపిణీ కార్యక్రమం ప్రారంభం సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన నేతలు అధికారులు వివేకానంద నగర్ డివిజన్లో అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేశాం షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరికెపుడి గాంధీ వెల్లడి నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ల స్థానంలో ఈ స్టాంప్ పేపర్లు రిజిస్ట్రేషన్లు స్టాంపుల శాఖ చిత్తూరు డీఐజీ గిరిబాబు ప్రకటన మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించడం ప్రభుత్వ లక్ష్యం చిత్తూరు జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ స్పష్టీకరణ బాపట్ల జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రజాప్రతినిధులు కలిసి స్థల పరిశీలనలో నిమగ్నమయ్యారు వైఎస్ఆర్ మత్స్యకార భరోసా నగదు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఈ నెల 16న జిల్లాలోని నిజాంపట్నంకు సీఎం రానున్న నేపథ్యంలో సభ హెలిప్యాడ్కు అనువైన స్థలాలను వాహన పార్కింగ్ స్థలాలను మంత్రి మెరుగు నాగార్జున రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశీల రఘురాం తదితరులు పరిశీలించారు వివిధ ప్రదేశాలను పరిశీలించిన అనంతరము హెలిప్యాడ్ ఏర్పాటుకు అనువైన ప్రదేశంగా నిజాంపట్నం నుండి బాపట్ల వెళ్లే మార్గంలోని నర్రా సుబ్బయ్య గారి దిబ్బ ప్రాంతాన్ని ఎంపిక చేశామని ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాకు తెలిపారు నిజాంపట్నం నుండి రేపల్లె వెళ్లే మార్గంలో సభాస్థలి విఐపి వాహనాలు సభ ప్రాంగణానికి వచ్చే ప్రజల వాహనాల పార్కింగ్కి స్థలాలను ఎంపిక చేశామని తెలిపారు ఫంక్షన్ జరిగే వెన్యూ కానీ సో ప్రతి చోట ప్రతి గ్యాలరీలో పోలీస్ వాళ్ళు కూడా ఉంటారు సో అందరూ ఈ అకార్డింగ్ టు ద గివెన్ ప్రొసీడింగ్స్ పోలీస్ వాళ్ళకి కూడా ఆ సెక్టర్ ఏదైతే ఉంటున్నారో ఏ డిపార్ట్మెంట్ కింద ఉంది సో కంట్రోల్ రూమ్ రిప్రజెంటేటివ్ ఉండాలి గాడీలో ఈ 15 వాలంటీర్స్ ఎక్కడెక్కడ ప్లేస్మెంట్ చేయాలి అది మన వాళ్ళకి కోఆర్డినేట్ చేసి పెట్టాలి తర్వాత పార్కింగ్స్లో ఎన్ని బస్సులు వచ్చాయి ఎంత ఖాళీ ఉంది అది ప్రతి రోడ్ నుంచి మనకి లైవ్ రిపోర్టింగ్ రావాలి సో దట్ మనం అప్పుడు డిసిజన్ తీసుకోగలగాలి తర్వాత అక్కడ ఫుడ్ ప్యాకెట్స్ రావడానికి సో ఫుడ్ ప్యాకెట్స్ ఫిల్ టైం రావాలి సో ఎన్ని బస్సులు ఉన్నాయి ఎన్ని ఫుడ్ ప్యాకెట్స్ ఉన్నాయి ఏమైనా షార్టేజ్ ఉందా అవి కూడా అక్కడ ఉన్న ఆఫీసర్స్ కోఆర్డినేట్ చేసి మన కంట్రోల్ రూమ్ కూడా మనం సెపరేట్ గా సర్వీస్ చేస్తాము సో అక్కడ ఇన్ఫర్మేషన్ రిలీజ్ కావాలి అదేవిధంగా ఈ గ్యాలరీస్లో కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు స్నాక్స్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు వాటర్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు అది ప్రాపర్గా ఉందా లేదా సో ప్రతి గ్యాలరీలో మన మహిళా పోలీస్ పోలీస్ సిబ్బంది ఉంటారు వాళ్ళతో పాటు ఈ సివిల్ సిబ్బంది కూడా ఉంటారు వాళ్ళతో ప్రాపర్గా కోఆర్డినేషన్ చేసి ప్రతి గ్యాలరీలో ఈ వాటర్ స్నాక్స్ చేసే విధంగా అక్కడ ఏమి డిస్టర్బెన్స్ లేకుండా చూడాలి తర్వాత వాటర్ ఫిల్లింగ్ ఆఫ్ గ్యాలరీస్ సో అది కూడా సదర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసి అది ఇన్షూర్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ ప్రొసీడింగ్స్ సరిగ్గా చూడండి ఎవరెవరిని కాంటాక్ట్ చేసుకోవాలి సో ప్రతి ఒక చోట అదర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో కోఆర్డినేషన్తో ఇదంతా మనం ఇన్షూర్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఐ హోప్ దట్ ఎవ్రీబడి విల్ పుట్ ఇన్ దేర్ బెస్ట్ ఎఫర్ట్స్ అండ్ ఈ ప్రోగ్రామ్ విజయవంతంగా కండక్ట్ చేస్తామని ఆశిస్తూ రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్లో ఇప్పటికే దాదాపు అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేశామని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరికెపుడి గాంధీ తెలిపారు డివిజన్లోని సప్తగిరి కాలనీ బాగ్ అమీర్లో
1,03,00,000 రూపాయలతో నూతనంగా చేపట్టనున్న సీసీ బీటీ రోడ్ల నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో వారం రోజుల్లో 2,50,00,000తో మరికొన్ని పనులు చేపట్టబోతున్నామని, దీంతో ఈ డివిజన్లో 100% పనులు పూర్తవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, డివిజన్ అధ్యక్షుడు సంజీవరెడ్డి, సీనియర్ నాయకులు నాయనేని చంద్రకాంత్, పెద్ద భాస్కర్ రావు, బీఆర్ఎస్ డివిజన్ ఉపాధ్యక్షుడు అల్లం మహేష్, కాలనీ వాసులు, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వివేకానంద నగర్లో ₹1,00,00,000 రూపాయలతో అభివృద్ధి పనులకు సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఒక వారం 10 రోజుల్లో మరో ₹2.5 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసి ఇది ఒక ఆదర్శమైన డివిజన్గా అన్ని పనులు పూర్తయి ఒక మంచి డివిజన్గా మా రోజా రంగారావు గారి ఆధ్వర్యంలో 100% పనులు అయిపోయినాయి అనే డివిజన్లో ఒక డివిజన్ కాబోతా ఉంది. ఇది అతి త్వరలో ఒక 1 మంత్ 1.5 మంత్లో మ్యాక్సిమం వర్క్స్ కంప్లీట్ చేసి పబ్లిక్కి అసౌకర్యం లేకుండా ఎక్కడైతే మౌలిక వసతుల్లో లోపాలు ఎక్కడైతే ఉన్నాయో లోపాలన్నింటినీ కూడా సరిదిద్ది, ఇప్పుడే మంచినీటి విషయం కూడా లో ప్రెజర్ ఉందని చెప్పారు. ఇప్పుడే జిఎంతో మేనేజర్తో కూడా మాట్లాడటం కూడా జరిగింది. వీటన్నింటినీ కూడా రెక్టిఫై చేసి మంచి ప్రాంతంగా తయారు చేయడానికి మేము, మా సహచర నాయకులు, కాలనీ అసోసియేషన్ మిత్రులందరి సహకారం, మా అధికారుల సహకారం తీసుకొని మంచి డివిజన్గా తీర్చింది. చిత్తూరు, తిరుపతి జిల్లాలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తమ అధికృత కేంద్రాలలో ఈ స్టాంప్ పేపర్లను మంజూరు చేస్తున్నారని రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ చిత్తూరు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ పి గిరిబాబు తెలిపారు. చిత్తూరు జిల్లా పరిధిలో 46 అధికృత కేంద్రాలు, తిరుపతి జిల్లా పరిధిలో 48 అధికృత కేంద్రాలలో ఈ స్టాంప్స్ మంజూరు చేస్తున్నారని అన్నారు. స్టాంప్ డ్యూటీ చెల్లింపులు స్వీకరించి అధికృత రసీదు అందజేస్తారని తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ల స్థానంలో ఈ స్టాంప్ పేపర్లను ఉపయోగించవచ్చునని సూచించారు. ఈ స్టాంప్ పేపర్లను దస్తావేజు, రిజిస్ట్రేషన్ల నిమిత్తము వినియోగించుకోవచ్చునని అన్నారు. ప్రజలకు సులభతరమైన, సత్వర, పారదర్శక సేవలు అందించడంలో భాగంగా ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఉద్దేశంతో స్టాంప్ పేపర్లు మనం ఇప్పుడు స్టాంప్ వెండర్ ద్వారా ఇస్తున్నాం, ప్లస్ సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ఇస్తున్నాం. వాటికి సంబంధించి ఈ స్టాంపింగ్ అని ఒక విధానాన్ని తీసుకురావడం జరిగింది ప్రభుత్వం. దానిలో భాగంగా స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఒక ఏజెన్సీ వారికి ఆథరైజ్ చేశారు. వాళ్ళు ప్రతి సబ్ రిజిస్టర్ పరిధిలో సెంటర్లు ఓపెన్ చేశారు, ఆథరైజ్డ్ కలెక్షన్ సెంటర్స్ అని. అక్కడికి వెళ్ళి స్టాంప్ పేపర్లోకి తీసుకోవచ్చు. వాళ్ళకి కావాల్సిన డినామినేషన్లో పే చేసి ఈ స్టాంప్ పేపర్ తీసుకోవచ్చు. అలాగే స్టాంప్ డ్యూటీ కూడా అక్కడే పే చేసేసి రసీదు తీసుకోవచ్చు. సో స్టాంప్ పేపర్, స్టాంప్ డ్యూటీ చెల్లించడం, రిజిస్ట్రేషన్ పర్పస్లో ప్రతిదానికి కూడా ఒక సెంటర్లోనే చెల్లించేసి డాక్యుమెంట్ ఏమిటి దాన్ని ప్రజెంట్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధానాన్ని వినియోగించుకోవాల్సని ప్రజలు కోరడానికి కోసమే మీ అందరినీ పిలవడం జరిగింది. ఈ స్టాంప్ పేపర్లు అన్నీ కూడా ఉన్నాయి. కొద్దిగా ₹100 మాత్రం కొద్దిగా తక్కువ ఉన్నాయి, కానీ 50, 20, 10 ప్రతి దగ్గర చాలా అందుబాటులో ఉన్నాయి. అన్ని సెంటర్లో కూడా ఎక్కడ కూడా తక్కువ లేకుండా చూస్తున్నాం. ఎక్కడన్నా కానీ తక్కువ ఉంటే రీడిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అవసరం పక్క జిల్లాల నుంచి కూడా తీసుకురావడం జరుగుతుంది. సో స్టాంప్ పేపర్లు తక్కువ ఉన్నాయి, వాటికి సంబంధించిన ఇష్యూస్ వస్తే మాత్రం డెఫినెట్గా ఆ వెండర్ల మీద కానీ ఆఫీసర్ మీద కానీ కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆల్రెడీ ప్రెస్ నోట్కి ఇచ్చాం. సో ఈ స్టాంపింగ్ విధానాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రజలందరినీ, రీసెంట్ పబ్లిక్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తుంది.
మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చిత్తూరు జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోనే చిత్తూరు జిల్లాకు ప్రత్యేక స్థానాన్ని కల్పించిన పంట తోతపూరి మామిడి పండ్లు అని అన్నారు. మామిడి పంటల సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపడానికి తగిన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వ అధికారులు రైతులు ఇరుపక్షాల సమస్యలను విని వాటిని పరిష్కరించి మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇందులో భాగంగా మామిడి పంటల ఫ్యాక్టరీ యజమానులు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా వారితో సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. మామిడి పంట రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం తరఫున చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మామిడికాయల సంఘం జిల్లా నాయకులు బాబ్జీ, ఉద్యానవన శాఖ అధికారి మధుసూదన్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అందరూ ఓపిక్గా పండు మెచ్యూరిటీ వచ్చిన తర్వాతనే వాటిని ఫ్యాక్టరీ వాళ్ళు ఉపయోగించగలిగే స్టేజ్లో గుడ్ క్వాలిటీ వచ్చేటట్టుగా తీసుకొచ్చే బాధ్యత మీది, రేట్ ఇచ్చే బాధ్యత వాళ్ళది. ఈ 10 రోజులు అదే రేట్ ఉంటుంది. అంటే 10th మే నుంచి 20th మే, ఈరోజు 12 గంటలు అనుకుంటే 20th మే 12 గంటల వరకు ఒకటే రేటు మాట్లాడుకుంటాం. సో అందరం మాట్లాడుకొని 19 రూపాయలు అనుకుందాం. 19 రూపాయలు అట్ ద డెలివరీ గుడ్ సైజ్ ఉన్న మెచ్యూరిటీ ఉన్న గుడ్ క్వాలిటీ మ్యాంగోకి ఫ్యాక్టరీ గేట్ దగ్గర 19 రూపాయలు. ఇది మా వైపు నుంచి మేము అందరం మాట్లాడుకున్న ప్రైస్. గవర్నమెంట్ వైపు నుంచి మా అంటే కలెక్టర్ ఆధ్వర్యంలో బోత్ ట్రేడర్స్ అండ్ రైతులు మాట్లాడుకుని అనుకున్న ప్రైస్. సో ఆ ఉద్దేశంతో అందరూ ఈ మాట నిలబెట్టాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. మంచి భరోసా ఇచ్చినారో వాళ్ళు చెప్పిన విధంగానే హార్వెస్ట్ ఏదైతే పంట దిగుబడి వచ్చేదానికి నాణ్యత అటువంటి పంటనే రైతులందరూ కూడా మా ఫ్యాక్టరీలకు సప్లై చేస్తాము. మన కలెక్టర్ గారు చెప్పిన నిబంధనలకు అందరూ లోబడే మేము తప్పకుండా అదే మనం చేసుకుంటాము. మాకు రైతులకు భరోసా ఇచ్చిన కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మామిడి పంటకు చాలా ప్రసిద్ధి కాబట్టి జిల్లాలో సాగు చేస్తున్న తోతాపురి మామిడిని మార్కెటింగ్ రైతులు నష్టపోకుండా నిర్ణయించడానికి ఏర్పాటు చేసిన ఈ కమిటీ సమావేశంలో ప్రధానంగా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో టన్ను 19,000 రూపాయలకు తగ్గకుండా కొనుగోలు చేసే విధంగా నిర్ణయించడం జరిగింది. ఇది డెఫినెట్గా రైతులకు మంచి శుభపరిణామం. ఒకే ఒక సూచన రైతులకు ఏంటంటే ఈ సంవత్సరం మనకి 3 దఫాలుగా పూత రావడం జరిగింది. దాని ఫలితంగా చెట్ల మీద కూడా కాయలు 3 దఫాలుగా ఉన్నాయి. రైతులు ఈ రేటుకే సంతృప్తి పడి అన్ని కాయల్ని ఒకేసారి కోసుకొని ఫ్యాక్టరీకి తరలించకుండా డెఫినెట్గా రాబోయే రోజులు ఇంకా మంచి ధరలు వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి మొదటి దఫా పూతలో వచ్చిన కాయల్ని మొదటి దఫాలో కాయలు కోసి తరలించినట్లయితే మంచి నాణ్యమైన కాయల్ని మనం ఫ్యాక్టరీకి తరలించవచ్చు. ప్రస్తుతం ఉన్న ధరని పొందేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రెండో దఫా పూతలో వచ్చిన కాయల్ని ఇంకొక 15-20 రోజుల తర్వాత కోసినట్లయితే అప్పుడు మంచి పక్వ దశకు వచ్చి ఉంటాయి. ఆ దశలో ధరలు కూడా పెరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి అదేవిధంగా మూడో దఫా కాయలు కోసినప్పటికంటే జూలై నెలలో 2-3 వారాల్లో కోసేదానికి అనుకూలంగా పంట ఉంది. దాని ఫలితంగా జూలై నెలలో ఇంకా మంచి ధరలు పొందేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 దశలో ధరలు మనం కంపేర్ చేసుకున్నట్లయితే యావరేజ్ మీద రైతులకు డెఫినెట్గా తక్కువ దిగుబడి వచ్చిన మంచి ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంది. దాని కొరకే అందరూ రైతు భరోసా కేంద్రం సిబ్బందిని అంతటినీ కూడా రైతులకు ఈ దఫాలుగా కోత కోసే విషయం మీద పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి రైతుల్ని మోటివేట్ చేసే విధంగా ఉద్యాన శాఖ చర్యలు తీసుకుంటుంది. దాన్ని రైతులు ఆచరించినట్లయితే డెఫినెట్గా గతంలో కంటే కూడా మంచి నాణ్యమైన పనులను మన ఫ్యాక్టరీలు సరఫరా చేయవచ్చు. దానివల్ల వాళ్ళు లాభపడతారు. రెండోది మనకు కూడా మంచి దిగుబడితో పాటు మంచి మార్కెట్ ధర పొందేదానికి అవకాశం ఉంది. ప్రజల సమస్యలకు మెరుగైన పరిష్కారం చూపడానికి రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా 1902 నెంబరు ఏర్పాటు చేసిందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి స్పందన ఏర్పాటు చేశారని, మెరుగైన నాణ్యవంతమైన పరిష్కారం అందించేందుకు 1902 నెంబరు ఏర్పాటు చేశారన్నారు. మండల నియోజకవర్గ జిల్లా స్థాయిలో కమిటీని ఏర్పాటు చేసి జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులు సంతృప్తికర స్థాయిలో పరిష్కారం అయ్యాయా లేదా అన్న విషయాన్ని మానిటరింగ్ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సమస్యలే కాకుండా ప్రజలు ప్రజా సంక్షేమ పథకాల పట్ల కూడా వారి అభిప్రాయాన్ని తెలియజేయవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సిఇఓ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. సో చిత్తూరు జిల్లా వరకు వచ్చేసరికి మనం మొదటి నుంచి కూడా జిల్లాల్లో పరిష్కారం చేసే శాతంలో కావచ్చు, పరిష్కారం చేసిన తర్వాత సంతృప్తికరమైన పరిష్కారం జరిగిందా లేదన్న ఫీడ్బ్యాక్లో కావచ్చు, మనం స్టేట్లో 1 ఆఫ్ ద టాప్ 3 ప్రతి నెల. సో
దీంట్లో ఐ షుడ్ ఆల్ కంగ్రాచులేట్ మన డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ ఆల్సో. ఈ పనిని ఇంకొంచెం మెరుగ్గా చేయడం కోసం జగనన్న చూద్దాం అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తూ స్వయాన ముఖ్యమంత్రి గారి పేరు దీనికి అటాచ్ చేయడం వల్ల మరింత బాధ్యత పెరిగింది. మా మీద అంటే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ, డిస్ట్రిక్ట్ మండలంలో ఉన్న ఆఫీసర్స్ కానీ, పోలీస్ వారు కానీ, ఎనీవన్. సో ఇంకా మరింత బాధ్యతతో మరింత జాగ్రత్తగా ఈ పరిష్కారం చేయాలి. అండ్ ప్రతి పౌరుడికి ఎలాంటి సమస్య ఉన్నా 1902 నెంబర్కి కాల్ చేసి వాళ్ళు ఒకవేళ ఏదైనా స్కీమ్ గురించి మాట్లాడాలనుకున్నా, వాళ్ళకి సంబంధించి ఏదైనా చెప్పాలనుకున్నా సీఎం గారికి ఆ నెంబర్లో మాట్లాడచ్చు. అన్ని కంప్లైంట్సే కాదు కదా, చాలాసార్లు జస్ట్ చెప్పాలనుకుంటారు, ఆయనకి ఏదో వినవించుకోవాలనుకుంటారు. సో అలాంటివి కూడా అదే నెంబర్ చేత మాట్లాడచ్చు, 1902. రెండో విషయం ఏంటంటే ఈ 1902 కాల్ వచ్చిన తర్వాత, ఈ 1902 కాల్ చేసిన తర్వాత ప్రతి ఆఫీసర్కి ఎవరికైనా ఫిర్యాదు సంబంధించి ఆఫీసర్ చేయాల్సిన పని ఉంటే ఆ ఆఫీసర్ చేసే పనిని మానిటర్ చేయడం కోసం సపరేట్గా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అంటే సీఎంఓ పరిధిలో ఒక ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఏ జిల్లా ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఏ ఆఫీసర్ దగ్గర ఎక్కువ ఉంటున్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఎక్కువ ఉంటున్నాయి, ఎలాంటి పరిష్కరించలేకపోతున్నాం, ఎలాంటి పరిష్కరించగలుగుతున్నాం, పరిష్కరించిన వాటిల్లో ఎలాంటి సంతృప్తికరంగా చేస్తున్నామా లేదా, తప్పుగా ఏమన్నా వీరికి మరి ఇప్పుడు ఈ ప్రతి మండల్ లెవెల్లోనూ ఒక PMU టీం వేసుకొని వాళ్ళని ట్రైన్ చేయడం జరుగుతుంది. మన జిల్లా స్థాయిలో ఉన్న జిల్లా ఆఫీసర్లకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మన జిల్లాకు వచ్చేసరికి లాస్ట్లీ రెవెన్యూ, హెల్త్, పంచాయతీరాజ్, హోమ్, పోలీస్. దళిత బంధు పథకంలో 3 నుండి 4 లక్షల రూపాయలు లంచంగా తీసుకున్న ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని MRPS జాతీయ ఉపాధ్యక్షుడు రేగుంట కేశవరావు మాదిగ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని MRPS MSP నాయకులు ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధులో అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేల వివరాలు బహిర్గతం చేసి అవినీతి ఎమ్మెల్యేలను BRS పార్టీ నుండి తక్షణమే బహిష్కరించాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారుల నుంచి తీసుకున్న లక్షల రూపాయలు వాపస్ ఇవ్వాలని అన్నారు. ఈ పథకాన్ని అవినీతి పథకంగా మార్చిన ఎమ్మెల్యేలపై సుమోటో కేసుగా హైకోర్టు స్వీకరించి కఠినంగా శిక్షించాలని కోరారు. రాష్ట్ర గవర్నర్ తనకున్న అధికారాలతో లంచగొండి ఎమ్మెల్యేలపై పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో MRPS జిల్లా కో కన్వీనర్ రేగుంట మహేష్, MSP నియోజకవర్గ కన్వీనర్ రేగుంట సాగర్, మాదిగ మహిళా సమైక్య నాయకురాలు ఇప్ప విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 4 లక్షల దళితుల దగ్గర దళిత బంధువులు తీసుకున్నాడు, అవి వెంటనే వాపస్ ఇవ్వాలి. అదేవిధంగా భవిష్యత్తులో BRS పార్టీలో వాళ్ళకి ఎలాంటి ప్రాధాన్యత కలిగించకుండా ఎమ్మెల్యే టికెట్లు వాళ్ళకి ఇవ్వకూడదని మరి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. మరి భవిష్యత్తులో ఏదైతే దళిత బంధు పథకాన్ని రెండో విడత కింద ప్రవేశపెట్టినటువంటి దళిత బంధు పథకంలో 10 లక్షల రూపాయలు ఖచ్చితంగా దళితులకు అందే విధంగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే ఈ రకంగా దళిత బంధు ఒక పవిత్రమైన పథకం అని అనుకుంటున్నాము. దళితుల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని ఎమ్మెల్యేలు కూర్చుకొడిసి దాన్ని దళితుల యొక్క ఎదుగుదలని వాళ్ళు కాలరాస్తున్నారు. కాబట్టి అలాంటి ఎమ్మెల్యేలను క్షమించడానికి వీల్లేదు. వాళ్ళు అలాంటి ఎమ్మెల్యేలను వెంటనే సస్పెండ్ చేసి వాళ్ళ మీద కేసులు చేసి ఆ పార్టీని తొలగించాల్సిన డిమాండ్ చేస్తూ మరి ఏదైతే మన భవిష్యత్తులో రాబోయే రెండో విడత దళిత బంధు పథకాన్ని ఏదైతే మాదిగా ఉప కులాలు డక్కలి చిందు మాస్తిపోచి పాటిజీవి 2 కులాలు ఉన్నవి. మాదిగలు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ పరంగా చాలా వెనుకబడి ఉన్నారు. అదేవిధంగా ఉప కులాలు కూడా వెనుకబడి ఉన్నాయి. కాబట్టి దళిత బంధు పథకాన్ని దాదాపు 70-80% మాదిగ ఉప కులాలకు వర్తించే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు చేపట్టాల్సి. పెద్దపల్లి జిల్లా మంతని మండలం కూతరాజుపల్లిలో కరీంనగర్ డైరీ పాల ఉత్పత్తుల శీతల కేంద్రాన్ని జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ, కరీంనగర్ డైరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వరరావు, మార్కెటింగ్ మేనేజర్ రాజశేఖర్ రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ విష్ణువర్ధన్ రావు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కన్నూరి కర్ణాకర్, డీలర్లు మంద శ్రీనివాసు, కన్నూరి హరీషు, పలువురు రైతులు పాల్గొన్నారు.
బాపట్ల జిల్లా బాపట్ల డివిజన్ నూతన డీఎస్పీగా టి వెంకటేశ్వర్లు బాధ్యతలు చేపట్టారు. డీఎస్పీగా బాధ్యతలు చేపట్టే ముందు బావదేవుని సన్నిధిలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. కర్నూలు రేంజ్ సిఐడి డీఎస్పీగా విధులు నిర్వహిస్తూ బదిలీపై బాపట్ల డీఎస్పీగా బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ లా అండ్ ఆర్డర్ను పటిష్టపరుస్తూ శాంతి భద్రతలను పరిరక్షిస్తానని అన్నారు. అందరూ అధికారుల సమన్వయంతో బాపట్ల డివిజన్ పరిధిలో ఎలాంటి నేరాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాటుసారా, గంజాయి, గ్యాంబ్లింగ్, సైబర్ నేరాలు అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. డిస్ట్రిక్ట్ ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామం మంత్రాలయానికి పవిత్ర రాఘవేంద్ర స్వామి పవిత్ర దేవాలయానికి 20 కిలోమీటర్లు ఉంటుంది మాది. సో నేను 90 వ్యవసాయ కుటుంబం నుండి వచ్చాను. నేను 95 సంవత్సరంలో ఐసీఐ సెలెక్ట్ అయినాను. హైదరాబాద్లో విమానసాగర్లో ట్రైనింగ్ చేశాను. ఆ తర్వాత అనంతపురం జిల్లాకి ఎస్ఐగా నేను అక్కడ నా యొక్క ఉద్యోగం స్టార్ట్ అయింది. అందరూ గాడి చేశారు. సో 1997 నుంచి 2007 దాకా వివిధ పోలీస్ స్టేషన్ చేశాను అనంతపురం జిల్లాలో. 2007 సంవత్సరంలో నాకు ప్రమాణం వచ్చింది సిఐగా. ఆ తర్వాత హైదరాబాద్ కమాండ్ స్టేట్లో నాకు అక్కడ హైదరాబాద్కి ఇచ్చారు సిఐడికి. అక్కడ 2007 నుంచి 2013 దాకా చేశాను. నేను సిఐగా చేశాను సిఐడి డిపార్ట్మెంట్లో. అయితే తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత నేను కొండాపురం సిఐ చేశాను కడప జిల్లాలో. ఆ తర్వాత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ జిల్లా చేశాను, పెనుగొండ సిఐ చేశాను, హిందూపూర్లో సిఐ చేశాను. కడప జిల్లా కొండాపురం సర్కిల్ చేశాను. ఆ తర్వాత వచ్చేసి ఆంధ్రపురం రిటర్న్ చేశాను, పెనుగొండ చేశాను, హిందూపూర్ రూరల్ చేశాను, సిఐ చేశాను. ఆ తర్వాత మదనపల్లి రూరల్ కేసు చేశాను. అక్కడ నుంచి సిఐగా నేను 2020లో ఫిబ్రవరిలో నేను సిఐడికి వచ్చాను. 2020లోనే జూలైలో నేను డిఎస్పీ ప్రమోషన్ తీసుకున్నాను. సో అప్పుడు కర్నూలులోనే నేను సిఐగా డిఎస్పీ చేశాను. 3 సంవత్సరాలు చేశాను. రీసెంట్గా నేను హెడ్ క్వార్టర్ చేశాను సిఐడిలోనే. సో అక్కడ నేను డిఎస్పీలో ఉండగానే ఇక్కడ పోస్టింగ్ పడింది. నాకు ప్రత్యేకంగా మన రాష్ట్ర ప్రభుత్వానికి మా డీజీ గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మాకు ఇక్కడ అవకాశం కల్పించినందుకు, డిఎస్పీకి అవకాశం కల్పించినందుకు మా డీజీ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మెయిన్ ఏంటంటే మాకు లా అండ్ ఆర్డర్ సంబంధించి ఎలాంటి సమస్య అయినా సంబంధ అధికారులతో సమాధానపరుచుకొని, మా పోలీసు అధికారులు అయితేనేమి ఇతర డిపార్ట్మెంట్తో కలుసుకొని ఆ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసి శాంతి భద్రతలకు ఎలాంటి భేదం కలగకుండా ఇక్కడ శాంతి భద్రత పరీక్షించాలనేది మా ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా నేరాలైనా ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్ అయితేనేమి, సారా అయితేనేమి, టిక్కర్ అయితేనేమి, ఇసుక అయితేనేమి, గ్యాంగ్లింగ్ అయితేనేమి, ఇవన్నీ కూడా దాదాపుగా అన్నిటి నిర్మించడానికి మేము శాశ్వత ప్రయత్నం చేస్తాము. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ వ్యాఖ్యానించారు. బోయినపల్లి చెక్పోస్ట్ వద్ద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్థలానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు పలికి 10.5 ఎకరాలు కట్టబెట్టిందని మీడియా సమావేశంలో తెలిపారు. కంటోన్మెంట్ రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ కోసము ప్రజలకు మొండి చేయి చూపుతుందని ధ్వజమెత్తారు. కంటోన్మెంట్ రక్షణ శాఖ భూములలో ఉన్న పేదలకు ఆర్మీ అధికారుల ఆంక్షలు తీవ్రంగా ఉండడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆయా పేదలకు హౌసింగ్ స్కీమ్ ద్వారా పట్టాలు ఏర్పాటు చేసే విధంగా చూడాలని కోరారు. లేని పక్షంలో తాము లబ్ధిదారుల లిస్టును తయారు చేసి ఇస్తామని, తద్వారా రాజకీయాలకు అతీతంగా ఆదుకోవాలని కోరారు. ఈ అన్నిటినీ కూడా వాళ్ళకి ఏదో విధంగా న్యాయం జరగాలని, వాళ్ళకి మళ్ళా ఒక హౌసింగ్ స్కీమ్లో సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ హౌసింగ్ స్కీమ్లో వాళ్ళని ప్రమోట్ చేయాలని ఒక డిస్కషన్ జరిగింది. మరి దానికి మరీ ముఖ్యంగా ఈరోజు బోర్డు ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటంటే ఆ లిస్ట్ ఆఫ్ బెనిఫిషియరీ ఎవరైతే ఇట్లాంటి ఒక ప్లేసెస్లో ఉన్నారో వాళ్ళందరి కోసము మేము ఒక లిస్టు తయారు చేసి స్టేట్ గవర్నమెంట్కి మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ హౌసింగ్ అనేది ఒకటి స్టేట్ గవర్నమెంట్ బాధ్యత. మరి వీళ్ళందరికీ కూడా మీరు ఒక ఆల్టర్నేట్ ల్యాండ్ అని ఇవ్వాలి. ఆర్మీ అధికారులకు ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఈ గుడిసెవాసులకు అందరికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పట్టాలు ఇస్తుంది. లేదు అంటే మినిస్ట్రీ క్లియరెన్స్ ఇస్తుంది. మీరు ఆల్టర్నేట్ ల్యాండ్ అని ఇవ్వాలా. స్టేట్ గవర్నమెంట్ అది చేయని పక్షంలో మేము ఒక బెనిఫిషియరీ లిస్ట్ ఇచ్చి వాళ్ళకి ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇస్తాము. వాళ్ళకి మీరు
సూటబుల్ హౌసింగ్ స్కీమ్లో అకామిడేట్ చేయవలసిందిగా మన కంటోన్మెంట్ బోర్డు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తుంది. మరి దీన్ని నేను ఆశిస్తున్నా ఇప్పటికైనా ఈ బీఆర్ఎస్ నాయకులు కొద్దిగా చిత్తశుద్ధి చూపెట్టి రాజకీయాలు పక్కన పెట్టి మరి తప్పకుండా దీన్ని ఫాలో అప్ చేసి ఇది రియాలిటీలో వస్తే బాగుంటుంది. ఎందుకంటే రోజు రోజుకి ఆర్మీ యొక్క ఆంక్షలు చాలా తీవ్రంగా ఉంటున్నాయి. మరి ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. మరి వీళ్ళందరినీ కూడా చేయాలంటే మొట్టమొదటి ప్లాన్ ఏంటిదంటే మీరు ఆల్టర్నేట్ ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ కాంపన్సేట్ చేస్తే ఈ సమస్య పరిష్కారం అయిపోతుంది. లేదు అన్న పక్షంలో మీరు చేయాలా. మరి ఈరోజు మరొకసారి టీఆర్ఎస్ ఒక వైఖరి ఏదైతే కాంగ్రెస్ తోని ఫ్రెండ్లీ పార్టీస్గా పోతుందో దాన్ని కూడా బయటపడ్డది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రత్యేకమైన జీవో 10 ఎకరాల కోసం తీసుకురావడం జరిగింది. ఏదైతే ఒక ల్యాబ్స్ అయిన ఒక సబ్జెక్ట్ ఉండేనో ల్యాండ్ అలాట్మెంట్ ఉండేనో దాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక సపరేట్ జీవో తీసుకొని వచ్చి మా అందరికీ మేము అనుకున్న విధంగా భారతీయ జనతా పార్టీ అనుకున్న విధంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే యాంటిసిపేట్ చేసిందో కాంగ్రెస్ ఇంకా కేసీఆర్ గారు సర్కార్ ఇద్దరు కలిసి పొత్తులో పోయేటట్టు దీనికి సంకేతం ఇప్పుడే మాకు కనబడ్డది. మరి వాళ్ళకి ఈరోజు అనుమతులు ఇవ్వడం జరిగింది. ఒక పార్టీకి వాళ్ళ ఫ్రెండ్లీ పార్టీకి ఇవ్వగలుగుతారు 10 ఎకరాలు, కానీ పేదవాళ్ళకి ఎవరికైతే కష్టాలు ఉన్నాయో మరి వాళ్ళకి మీరు ఎందుకు ఈ యొక్క ల్యాండ్ ఎక్స్చేంజ్ స్కీమ్ టేకప్ చేయట్లేదు? మరి మీ యొక్క ఫ్రెండ్లీ పార్టీతోని మీ రాజకీయాలకు ఉపయోగపడే విధంగా జరుగుతుంది, కానీ ఈ ప్రజలకు కడప జిల్లా పొద్దుటూరు విజయనగరం వీధిలో దొంగతనం జరిగింది. సుభాషిణి అనే మహిళ ఆమె కుమార్తెతో కలిసి చెన్నై వెళ్లారు. తిరిగి 2 రోజుల తర్వాత పొద్దుటూరులోని ఇంటికి వచ్చారు. ఇంటికి వేసిన తాళం అలాగే ఉంది. లోనికి వెళ్లి చూడగా వస్తువులన్నీ చిందరవందగా పడి ఉండడము, బీరువాలోని 20 తులాల బంగారు ఆభరణాలు, ₹1,00,000 నగదు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుకడియూరు ఊరికి పోయినాం. కడపకు పోయి మా తమ్ముడు వాళ్ళ దానికి ఉంటే ఊరికి పోయినాం. నేను నా కూతురు, మా కొడుకు హైదరాబాద్ పోయినాడు. పైన వాళ్ళు రెంట్కున్నారు, వాళ్ళకి చెప్పేసి వెళ్ళాం. మేము ఇది ఎప్పుడు జరిగిందనేది తెలియదు. వచ్చి చూసేసరికి అన్ని ప్లేస్ ఉన్నారు. గోల్డ్ పోయింది, బీరువా అంతా ఓపెన్ చేసినారు. లాకర్ బీగం కూడా నా దగ్గరే ఉంది, నా పర్సులోనే ఉంది లాకర్ బీగం కూడా. అది కూడా తీయారు చూడు, అన్ని తీసేసి 2 జతలు కంకణాలు పోయినాయి. మొత్తం ఎంత ఉంటుంది? 20 తులాలు బంగారు పోయింది. డబ్బులు అక్కడ దేవుడి గుండీలో ఉండే డబ్బులు పోయింది. ₹1,00,000 క్యాష్ పెట్టిన ఆ బాక్స్ లో ₹20 నోట్లు వినాయకుడిది ఒకటి సీల్ కట్ట అట్లా పెట్టినాము. ఆ జాబులన్నీ చిందరబందర చేసిండారు. నాకు ఇంట్లో దేవుడి గుట్ట కూడా విగ్రహాలు తీసేసినాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 16న వైఎస్ఆర్ మత్స్యకార భరోసా నగదు పంపిణీ కార్యక్రమం ప్రారంభం. సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన నేతలు, అధికారులు. వివేకానంద నగర్ డివిజన్లో అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేశాం. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరికెపుడి గాంధీ వెల్లడి. నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ల స్థానంలో ఈ స్టాంప్ పేపర్లు. రిజిస్ట్రేషన్లు స్టాంపుల శాఖ చిత్తూరు డీఐజీ గిరిబాబు ప్రకటన. మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించడం ప్రభుత్వ లక్ష్యం. చిత్తూరు జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ స్పష్టీకరణ. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.